ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. నమస్కారం రస్తా మేనిపల్లి గారు. నమస్తే. నాకు రీసెంట్ న్యూస్ ఒకటి చూస్తూ ఉన్నామండి. యాక్టర్ చందు సీరియల్ ఆర్టిస్ట్ చనిపోవటం అనేది, సూసైడ్ జరిగింది అని. మీకు తెలిసిన వాస్తవ కోణాలు ఏంటంటే, ఆ కుటుంబం ఇప్పుడు చిన్న భిన్నం అయిపోయింది. దీన్ని మనం ఎలా చూడాల్సినటువంటి అవసరం ఉందంటారు? అండ్ వాళ్ళ మదర్ మాట్లాడేటప్పుడు కూడా మీరు వినుంటారని అనుకుంటున్నాను. ఈ విధంగా జరిగింది అని చెప్పి అంటూ ఉన్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? బేసికల్గా నేను నిజంగానే మొన్న పవిత్రది డెత్ది అది చూసినప్పుడు మళ్ళీ ఒక ఎఫ్ఐఆర్కి సంబంధించిందా, లేకపోతే ఒక ఆవిడ సూసైడ్ ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఎంత ఇష్టపడుతున్నాడు అని అనుకునే తరుణంలో ఒక చిన్న రివీలింగ్ ఏంటంటే, అసలు అందులో అతను మళ్ళీ మ్యారీడ్, ఇతనికి 2 పిల్లలు ఉన్నారు అని తెలవటం కొంచెం నాకు ఒక అవునా అనేటైతే అనిపించింది. అంతకుముందు వరకు వాళ్ళు లివిన్లో ఉండే వరకు వీళ్ళు నిజంగా వీళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకున్న తరుణంలో ఒక చిన్న బ్రేక్ ట్విస్ట్ అయితే జరిగింది. 2 పిల్లలు ఉన్నారు, ఈవిడికి 20 ఏళ్ల పిల్లలు ఉన్నారు. ఆ బంధాన్ని వీళ్ళు ఇలా ఇంత దూరం ట్రావెల్ ఎట్లా చేశారు అంటే, కన్న తల్లి ఆమె ఏడ్చే ఏడుపు వింటుంటే కడుపులో పేగులు కదిలినట్టు అయింది. అంటే ఆవిడ ఆ కొడుకు దూరమైన బాధ అసలు ఆవిడకి తనవి తీరట్ల. ఆ మీడియా ముందు చెప్తున్నంతసేపు మనకు కన్నీళ్ళ పర్యంతమే. అలాగే వైఫ్ కూడా చాలా భయంకరమైన నిజాలు చెప్పడం జరిగింది. ఎట్లా అంటే, తనను అంత 10-11 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి, అంటే ఒక కమిటెడ్ రిలేషన్కి ఎడిక్టెడ్ అని మాత్రం అర్థమవుతుంది. ఈజ్ ఎమోషనల్లీ డిపెండెంట్ పర్సన్ అని అర్థమవుతుంది. అతని వ్యక్తిత్వం గురించే మాట్లాడదాము. ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, చెడ్డోడు, తల్లిదండ్రిని వదిలేశాడు, భార్యను వదిలేశాడు, బంధాలు వదిలేశాడు, సమాజాన్ని భ్రష్టు పట్టించాడు, ఇలాంటివన్నీ అది సెకండరీ టాపిక్. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద ఇండివిజువల్ పర్సనల్ సైకాలజీ. అతని మనస్తత్వం ఏంటి అంటే, ఒక అమ్మాయికి కానీ ప్రేమకి కానీ ఎడిక్షన్ అయితే ఆయన ఎంత దూరమన్నా వెళ్తాడు. ఆ భార్యను ఏదైతే ఉందో ఆవిడని కూడా 2004-5లో ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి మధ్యలో 11 ఏళ్ల గ్యాప్. అంటే మంచి యవ్వనము టీనేజ్లో ఉన్నప్పుడు కూడా వేరే వాళ్ళ వైపు అట్రాక్ట్ కాకుండా ఒకే అమ్మాయిని ప్రేమించి అలాగే హోల్డ్ చేసి పెళ్లి చేసుకున్న వ్యక్తి మరి ఇంకొక వైపుకు ఎందుకు అట్రాక్ట్ అయ్యాడు? అది కూడా ఉన్న బంధాలన్నిటినీ దూరం పెట్టేసి సమాజాన్ని కూడా బలా దూరం అనుకొని తన మొత్తము ఈ అమ్మాయికి దాసోహం అని ఎందుకు వెళ్ళాడు? వెళ్ళిన వ్యక్తి ఆ రిలేషన్ని కంటిన్యూ చేస్తూ ఆ గిల్ట్లో భార్యను ఫిజికల్ అబ్యూస్ వరకు ఎందుకు వచ్చాడంటే, తనలో ఉన్న తన ఫైట్ని ఎదుటి మనుషుల ముందు చూపించడం స్టార్ట్ చేశాడు. అంటే మందు తాగంది ఫేస్ చేయలేడు వాళ్ళను. ఆ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి తాగి వెళ్ళి కొడతాడంట. ఎందుకు అంటే అది జస్ట్ గిల్ట్తో కూడిన యాక్ట్. మనం చాలాసార్లు సైకాలజీలో డిస్కస్ చేస్తాము. ఎవరైనా గట్టిగా అరిసి గొడవలకు దిగారు అంటే వాడికి ఏం మాట్లాడాలో తప్పు వాళ్ళ వైపు ఉన్నప్పుడు చాలా వికృతంగా ప్రవర్తిస్తారు. కొట్టటాలు. ఎందుకు అంటే దే డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ లాజికల్ రీజన్. సేమ్ అట్లాగే జరిగింది. ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ ఒక కంటి ముందు ఒక నిజం కనిపిస్తుంది, ఆ గిల్ట్ని తీసుకోలేకపోతున్నారు. ఆ టైపు ఎమోషనల్ డిపెండెన్సీ ఎక్కువ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది తనకు ప్రేమ కూడిన బంధం, వీళ్ళను ఫేస్ చేసే దమ్ము లేదు. ఇక్కడ తప్పు చేస్తున్న ఈజ్ వెరీ క్లియర్ అండి. ఇతను తప్పు చేస్తున్నా అన్న వాస్తవం అతనికి తెలుసు. అది తెలిసి ఇంటికి రావాలి అన్న ఆరాటం వచ్చినప్పుడు ఆయనకి ఎక్కడ గిల్ట్ ఉంటుందా ఉండదా, షేమ్ ఉంటుందా ఉండదా? మరి ఆ షేమ్ బయటపడకూడదు. మేలీగో ఆ వచ్చినప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి క్వశ్చన్ వేస్తే నోరు మూసుకో అని కొట్టటం. ఎందుకంటే నోరు మూపించగలుగుతాడు కదా. ఆవిడ అక్కడ లోపు అయిపోయింది. ఏమని, నాకు ఆడపిల్ల ఉంది, నేను వంగి ఉండాలి, నేను బయట పెట్టడు అనే ఒకటి ఆమెది వీక్నెస్ పట్టేశాడు. కాబట్టి ఇది ఇక్కడ కట్ చేస్తే ఈ అమ్మాయికి అంత అట్రాక్ట్ ఎందుకు అయ్యాడు? అసలు అంత బ్రతకలేన మీరు ఇలాంటి ఎఫైర్స్ ఎంతమంది పెట్టుకోవట్లేదండి? ఎన్ని ప్రపంచంలో మనం ఇప్పుడు మేజర్గా ఎపిడమిక్ అని చెప్పొచ్చు, నేను గ్లోబల్ ఎపిడమిక్ అని చెప్పొచ్చు. ఎన్ని వీడియోస్ చేసినా, ఎంతమంది తిట్టుకున్నా, ఏంటి ఈ వీడియోస్ అయినా సుమన్ టీవీకి ఏం పని లేదా, వీళ్ళకి ఇదే రాజ్యం అంటే అక్కడ వాస్తవాలు నడుస్తున్నాయి కాబట్టికే మనం తీస్తున్నాము. ఏదో పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరు ఏం చెయ్యట్లేదు, వీడియోలు చూపిస్తేనే చెడిపోతారు అనుకోవడం ఒక భ్రాంతి. పక్కన పెడితే ఎక్కడ ఏ ఇండస్ట్రీలో లేవా? ఎంతమంది మనం స్టార్స్ని చూసినామండి. ఇవాళ ఒకళ్ళతో 2-3 ఏళ్ళు అయ్యాక ఇంకొకళ్ళతో షిఫ్ట్ చేస్తున్న తరుణంలో ఈ మనిషి వ్యక్తిత్వాన్ని ఎంత కించపరచాలో మనము ప్రకృతి నుంచి తర్వాత కించపరుద్దాం. ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, వెధవ, పిల్లల్ని వదిలేశాడు, తల్లిని వదిలేశాడు, భార్యను, ఎన్ని పక్కన పెట్టుకుందాం.
ఈ అమ్మాయికి అసలు ఎందుకు అంత దాసోహం అన్నాడు అంటే, ఇతనికి ఒక టైంలో ఎలా అంటే కొంచెం కనెక్ట్ అయ్యి ఫ్రెండ్స్ అయిన టైంలో 1.5 year కెరియర్ టోటల్గా బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయి అతను ఒక సీరియల్ నుంచి కూడా పక్కకు తప్పించిన తరుణంలో ఇంట్లో ఉంటున్నప్పుడు ఈ అమ్మాయి ఎట్లా అంటే షీ డింట్ జడ్జ్డ్. అంటే బేసికల్గా ఏమవుతుందంటే ఏమైనా చెయ్యకపోతే ఇంట్లోకి రాగానే మనకు తానే అంటారు కదా, అంటే ఏం చెయ్యట్లేదా, ఒక క్వశ్చన్ మార్కు, సంపాదించట్లేదా, ఇలాంటివన్నీ క్వశ్చనేర్ వస్తుంది ఫ్యామిలీ నుంచి. ఇక్కడ నుంచి ఆ అమ్మాయి ఏం కోరుకుంది అంటే తన బ్యాక్గ్రౌండ్లో తనకి ఇప్పుడు మనీ ఉంది, సోషల్ స్టేటస్ ఉంది, అంటే ఒక హీరోయిన్ హోదా ఉంది, తనను పిచ్చిగా ప్రేమించే వ్యక్తి కనిపించాడు. ఆ పిచ్చిగా ప్రేమించే వ్యక్తికి డబ్బు లేకున్నా సరిపోద్ది, నేను నీకు ఎమోషనల్లీ డిపెండెన్స్ ఇస్తా. ఇద్దరికి ఎవరెవరికి వ్యాక్యూమ్ ఎక్కడెక్కడైతే ఉందో ఇద్దరి వ్యాక్యూమ్ కలిసి ఒక ఫుల్ఫిల్మెంట్ అయిపోయింది, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్. ఇద్దరు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అయ్యే వరకు వాళ్ళు కాస్త సోల్ మేట్స్ అయిపోయారు. ఈమెకి డబ్బుతో, ఆయన సంపాదించే డబ్బుతో పని లేదు, ఫిజికల్ ప్లెజర్ అనుకోండి, ఎమోషనల్ కంఫర్ట్ అనుకోండి, ఏదన్నా సరే ఇచ్చింది. ఈయననే ఒక మొగాడిలాగా నిలబెట్టింది. ఏంటి, సీరియల్స్లో క్యారెక్టర్స్ ఇప్పించింది అంట, ఆమె నిలబెట్టింది. సో ఇవి చేసే వరకు ఈ యాజ్ ఎ గ్రాటిట్యూడ్ ఫర్ హర్. నన్ను ఇప్పుడు ఏం లేకపోతే ఒక రకంగా చూస్తారు కదండి సమాజంలో, కానీ ఆవిడ దగ్గర అంటే కొంచెం అందంగా ఉంది, ఒక హీరోయిన్ హోదాలో ఉన్న వ్యక్తి ఓన్లీ మిస్టర్ చందు కావాలనుకుంది. అంటే ఈజ్ ద కింగ్ ఆఫ్ హర్ ఎంపైర్. ఆవిడను కావాలనుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉండొచ్చు, ఆవిడ ఎంబడపడేవాళ్ళు బోల్డ్ మంది ఉండొచ్చు, బట్ షీ చోస్ చందు. సో చందుకి ఏమైపోయింది, నేను మొగుణ్ణి పూర్తి తరహాల ఆమెకి మెస్మరైజింగ్, మ్యాగ్నెటిక్, అసలు చెప్పలేంలేండి ఆ బాండ్. నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా మీకు చెప్పాను, ఎంత ఇల్లీగల్ అఫైర్స్లో మీకు లస్ట్ ఉంటుంది, బాడీ అని ఉంటుంది, సిచ్యుయేషనల్ రిలేషన్షిప్స్ ఉంటాయి, టైం పాస్ రిలేషన్షిప్స్ ఉంటాయి, మనీ కోసం ఉంటాయి, ఇలా అన్నీ మాట్లాడుకొని లాస్ట్లో ఒకటి ఎమోషనల్ లవ్ అనేది ఉంటుంది. ఆ ఎమోషనల్ లవ్ చాలా తక్కువ మందికి వస్తుంది. వచ్చింది అని అంటే కనుక వాళ్ళకి సమాజం కనిపించదు, భార్యాబంధాలు ఏమీ కనిపించవు, కన్ను మిన బరి తగ్గించి అనే వర్డ్ మనం యూజ్ చేస్తాము. వాళ్ళు మాత్రము మనస్సుకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇంకా వాళ్ళకి ఏమీ కనిపించదు. అది చూసే వాళ్లకు రోత, చెండాలము, అది అంటే వికృత చేష్టలు, బరితెగించారు, పిల్లలున్నారు, ఇంత పెద్ద పిల్లల ముందు బెడ్రూమ్లోకి వెళ్ళారా అని భార్య అడుగుతుంది. వాళ్ళకది ఆ బెడ్రూమ్ అదంతా వాళ్ళకది ఎక్కదు. అది ఫుల్ ఒక మందు దాగిన వాడికి ఎలా నశాల ఉంటారో ఈ ప్రేమ అనే మత్తులో నువ్వు శారీరక సుఖాల కోసం అయితే కొన్ని రోజులే ఉండేది, దానిని మించి వీళ్ళది ఎమోషనల్ బాండింగ్ కనెక్షన్కి, సోల్ఫుల్ కనెక్షన్కి వెళ్ళిపోయింది. కాబట్టికనే సో ఈ కుడెంట్ టాలరేట్. ఎప్పుడైతే ఆవిడ చనిపోయిందో అంటే ఏ విధంగా తీసుకోవాలండి, అంటే అటేపు ఒక ఫ్యామిలీ కూడా ఉంది కదా. అవును, అదే అందుకే చెప్తున్నాను కదా, అంటే ఆ బార్డర్ క్రాస్ అయ్యాడు. ఆ బార్డర్ అనేది అతనికి లేదు. అంటే ప్రతిదానికి ఒక లిమిట్, ఒక సెటైటీ ఉంటుంది. అంటే ఇలా చేస్తే వీళ్ళు నొచ్చుకుంటారేమో, నాకు సమాజంలో పరువు పోతుందా, అవన్నిటినీ ఆ అమ్మాయి ఎఫెక్షన్ కానివ్వండి, గ్రాటిట్యూడ్ కానివ్వండి, ఆయనని ఓవర్కమ్ చేసేసింది అన్నీ. అంటే టేక్ ఓవర్ అబో ఆల్ దీస్, ఓన్లీ ప్రేమ అనే దాంట్లోకి వెళ్ళాడు. నేను అదే చెప్తున్నాను, మీరు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అనేది పక్కన తీసేయండి. ఈ రోజు ఒక అమ్మాయితో తిరిగి పెళ్ళయి రేపొద్దున ప్రతిరోజు అమ్మాయిలను చేజ్ చేసుకుంటూ పోయే వాళ్ళను ఫ్రమ్ నార్మల్ మ్యాన్ నుంచి చూపిస్తే సెలబ్రిటీల వరకు మనకు తెలియని బాగోతాలు కాదు. అవునంటారా కాదంటారా? దీన్ని పెద్ద మనము వీడే మన పతిత, వీడు ఎట్లా చేసిండు, చండాలమని తిడుతున్నాం. నేను అది మాట్లాడట్లేదు. అలాంటి వ్యక్తి ఏదైతే భార్యా పిల్లల్ని కూడా మెడబట్టుకొని బయటికి నెట్టకుండా, ఆ అద్భుతమైన తల్లి అత్తగారు కూడా కోడల్ని కంట్లో పెట్టుకొని చూసుకుంటూ, కొడుకు అంటే అసలు అది ఒక బ్యూటిఫుల్ రిలేషన్ అనే చెప్తాను. ఇతను కూడా దిగజారుడ వ్యక్తి అని ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నందుకు అంటారేమో, కానీ అట్ ద సేమ్ టైం ఒక మీరన్న ఎక్స్ట్రా మ్యారిటల్ పెట్టుకున్న ఒక అమ్మాయిని మీడియా ముందు, సమాజం ముందు ధైర్యంగా నించొని ఆవిడ నా ప్రాణము, ఆవిడ చనిపోలేదు, ఆవిడ నాతోటే ఉంది, పాప నేను వస్తున్నాను, జిమ్ కోచ్ ఫోన్ చేశాడు, నేను 2 రోజుల్లో నీ దగ్గరకు వస్తాను అంటే అసలు ఆయన ఊహించుకోలేకపోతున్నాడు. ఆవిడ లేని జీవితాన్ని అసలు ఆయన సపరేట్ లేడు. అంత ఘనం అది బాండెడ్ అయిన ప్రేమను వాళ్ళిద్దరూ మరి
అది ఎలా పొందారు, ఎందుకు పొందారు, దాన్ని చెడు పట్టాలా తప్పు పట్టాలా అనే డైరెక్షన్లో అయితే మనకు మాత్రం అర్థం కాదు. ఎందుకంటే ఒక్క క్షణంలో ఆవిడ చనిత తర్వాత తెలివి కల్లోడు బరితగించినోడు వేస్ట్ ఫెలో అయ్యుంటే ఒక్క క్షణంలో ట్విస్ట్ చేయొచ్చురా బాబు. ఆవిడ మత్తులో పడ్డానో లేకపోతే మాయలో పడ్డానో అడ్వాంటేజ్ తీసుకొని ఆవిడకు వచ్చే ఇన్సూరెన్స్ తీసేసుకొని అలా ఒక డ్రిఫ్ట్ చేసి అలా ఫ్లిప్ కొట్టేసే టాపిక్ని భార్య పిల్లలతో సుఖంగా సెట్ చేసుకోవచ్చు. ఎంతసేపు ఆవురావురమని చూస్తున్నారు వాళ్ళ భార్య పిల్లలు, తల్లి ఆవురావురమని చూస్తుంది. వాళ్ళు ఒక క్షణం అయితే అనుకొని ఉంటారు, ఈ అమ్మాయి చనిపోయినప్పుడు అయ్యో నా కొడుకు నా దగ్గరకు వచ్చేస్తాడు, నా భర్త నా దగ్గరకు వచ్చేస్తాడు అనుకున్న తరుణంలో కూడా అతను ఆ ఒక్క వైపుకు కూడా చూడకుండా ఇదే ఒక ప్రేమను అంతే ఆ ఎమోషన్లో పడి ఆమెలోనే మమేకం అవ్వాలి అని మెర్సిలెస్గా సెల్ఫ్ కిల్లింగ్ చేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. అంటే నేను తప్పుదోవ పట్టించట్లేదు టాపిక్ని, అట్ ద సేమ్ టైం ఆ ప్రేమ మరి అది పిచ్చా ప్రేమ అనేది నాకు అర్థం కావట్లేదు. కనీసం బాధ్యతను కూడా విస్మరించాడు. మరి చనిపోయిన ఆమె చనిపోయింది, ఇటు ఈ ఇద్దరు పిల్లల మీద ఆయన ఎఫెక్షన్ ఉంది, ఆవిడ పిల్లల మీద ఆయన పిల్లలు కూడా ఉన్నారు అనే ఒక బాధ్యతను కూడా ఎందుకు స్వీకరించలేకపోయాడు అంటే పూర్తి తరహాల దాసోహమైపోయాడు ఆ అమ్మాయి ప్రేమకు. సో బేసికల్గా ఖచ్చితంగా మీరు అన్నట్టు కంక్లూజన్ ఒక పాయింట్లో చెప్పాలి దీన్ని టేక్అవే అని అంటే కనుక చాలామంది ఎక్స్ట్రా ఎఫైర్స్ పెట్టుకుని ఎట్లా ఉంటారంటే అక్కడ వదలరు ఇక్కడ పట్టరు అన్నట్టు ఉంటారు. అంటే అటు కాకుండా ఇటు కాకుండా ప్రతి దగ్గర వాళ్ళ బెనిఫిట్సే చూసుకుంటూ ఉంటారు. ఇటు భార్యను సాధిస్తుంటారు, ఇక్కడ శరీర సుఖార కోసం ఉంటారు, అవసరం వచ్చినప్పుడు గోడ మీద పిల్లిలాగా ఉంటారు. ఈయన అలా లేడు. ఎలా ఉన్నాడో మీరు అందరూ వాస్తవంగా చూస్తుంటారు. మొన్న నేను సుమన్ టీవీలో ఒక ఇంటర్వ్యూ చూశాను, అసలు కూర్చొని చెప్తున్నాడు ఆవిడ ఎక్కడికి పోలేదండి, నా పక్కనే ఉందండి. అంటే అసలు భార్యనే మెన్షన్ చేసుకున్నాడు ఆయన. ఆయనకి ఇల్లీగల్ అఫైర్ అని మనం అనుకుంటున్నాం, ఆయన భార్యగా నటించడం ఏంటండి. ఆవిడ నా ప్రాణము, ఆవిడ నా జీవితము అని చనిపోయిన 2 రోజుల్లో 4 పోస్టులు పెట్టాడు. పవి నేను వస్తున్నాను, 2 రోజుల్లో నిన్ను కలుస్తాను, మన జిమ్కి వచ్చి ఫోన్ చేస్తున్నాడు, అదే యావలో ఉన్నాడు. అంటే ఈయన మమేకం అవ్వడానికి మానసికంగా ఫిక్స్ అయ్యాడు. అదే పోస్ట్ చూసి భార్య కూడా అందరినీ పిలిపించి భయపడి, భార్య కూడా చాలా స్మార్ట్ ఉంది, ఆవిడ కూడా పిలిపించి చెప్పడం జరిగింది ఈయన ఎవడో చేసుకుంటాడు అని డౌట్ వచ్చింది ఆవిడకి. అంటే పిచ్చా, నేనేమి సూసైడ్ చేసుకొని అంత వీక్ పర్సనాలిటీ కాదు అని అన్నాడు. కానీ ఆయన ఆవిడ పిలుపు వస్తూనే ఉన్నట్టుంది. అందుకని మనందరినీ కూడా వదిలేసి ఎవరికి ఆన్సర్ చెప్పుకోలేకుండా ఆవిడ ప్రేమకని వెళ్ళిపోయాడు. బట్ ట్రూ అండి, మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక విషయం బాగా నచ్చింది. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా అంటే అటు ఉండలేరు ఇటు ఉండలేరు. ఒకళ్ళు మీరు ఇందా చెప్పినట్లు శరీర సుఖం కోసం అని చెప్పేసి ఒకవైపు ఉంటారు, లేదంటే ఆర్థిక సుఖం కోసం అని చెప్పేసి ఇంకొకరిని వాడుకుందామని చూసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. హిస్ నాట్ లైక్ దట్, హిస్ వెరీ క్లియర్. వాళ్ళ మదర్ కూడా ఏడుస్తూ చెప్తుంది, మమ్మల్ని ఏ రోజు సరిగా పట్టించుకోలేదు, తను ఒక మాట అనివ్వలేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ జీవితాన్ని కూడా కంప్లీట్గా మర్చిపోయాడు. ఏదైనా ఇక్కడ జీవితానికి సంబంధించి ఎదురు క్వశ్చన్ చేస్తే తిరిగి మమ్మల్ని కొట్టేవాడు అనేటువంటి పెద్దమ్మ అని చెప్పేవాడు. నాకేమన్నా అవుతే పవిత్ర పెద్దమ్మ చూసుకుంటది మిమ్మల్ని అని చెప్పేవాడు ఈ పిల్లలకు కూడా. ఎస్, హీఈస్ వెరీ క్లియర్ అండి. అంటే ఒక్కొక్క సైడ్ మాత్రం తీసేసుకొని ఇది చేశారు. అంటే డిస్టర్బెన్స్ అనేది ఇక్కడ మనం మీరు చెప్పిన దాని ప్రకారం అయితే బయట సొసైటీలో రెండు విషయాలు డిస్టర్బ్ చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ హీఈస్ వెరీ క్లియర్ అండి. అంటే ఆ గ్రాటిట్యూడ్ ఆ లెవెల్ దాటిపోయి వాళ్ళు సోల్ పాయింట్ ఉన్నట్టున్నారు. మేబీ ఒకటే ఇందులో ఏదైనా మాట్లాడుకోవాల్సిన విషయం ఉంది అని అంటే వన్ సైడ్ తీసేసుకొని జీవితాన్ని అక్కడి నుంచి ముగించుకోవటం అనేది. చూద్దాం ఏ విధంగా ఉంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రసిత గారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.